నమస్కారం అండి. నేను మీ డాక్టర్ మువ్వా మాధురి, సీనియర్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మాధురి ఫర్టిలిటీ, మాధురి హాస్పిటల్, శ్రీనగర్ కాలనీ. సో ఇవాళ మనం మాట్లాడుకోపోయేది అసలు ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, ఎప్పుడు మనం సంతానలేమి అని అనుకోవాలి అంటే, పెళ్ళైన కనీసం 1 సంవత్సరం పాటు భార్యాభర్త ఇద్దరు కలిసి ఉన్నప్పటికీ కూడా గర్భం దాల్చుకోకపోతే అప్పుడు మనం పేషెంట్కి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది, ఎవాల్యుయేషన్ అవసరం. ఎవాల్యుయేషన్ అంటే కేవలం ఏంటి ప్రాబ్లం అంటే బ్లడ్ టెస్ట్ల ద్వారా, స్కాన్స్ ద్వారా, హస్బెండ్కి వీర్య పరీక్ష ద్వారా, సీమెన్ అనాలిసిస్ అంటాం, చేయించుకోవడం అనేది ముఖ్యం. చాలామంది ఇదెందుకు ఇవాళ మాట్లాడుతున్నామంటే, చాలామంది కపుల్స్ పెళ్ళైన 2 నెలలకే 3 నెలలకే వచ్చి అత్తగారు అంటున్నానో, మామగారు అంటున్నారనో, మదర్ ప్రెషర్ పెడుతున్నారనో ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కోసం వస్తారు. సో జనరల్గా మీరు ఇంత అర్లీగా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఏమీ లేదు. కనీసం 1 సంవత్సరం పాటు హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూడా ఒకే ఇంట్లో ఉంటూ ఇద్దరు కలిసి ఉంటే కనుక, అయినప్పటికీ గర్భం దాల్చకపోతే వెంటనే దగ్గరున్న ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళండి. ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, అసలు మీకు ఏంటి ప్రాబ్లం, అసలు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అవసరమా, అవసరమైతే ఏ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ అవసరం అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ఆవిడ అందులోనే స్పెషలిస్ట్ కాబట్టి. సో మనము కొన్ని కండిషన్స్ ఉంటాయి. పెళ్ళి 2 నెలలే అయింది కానీ పేషెంట్ 30 సంవత్సరాలు దాటిపోయి ఉండి, కొంచెం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండి, ఆల్రెడీ మీకు వయసు 30 ఇయర్స్ పైబడి పెళ్ళై 1 మంత్ అయినా కూడా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. మేడం నాకు 30 ఇయర్స్ ప్లస్, మ్యారేజ్ అయ్యింది ఇప్పుడే, అయినప్పటికీ నన్ను కన్సీవ్ అవ్వడానికి ఏమైనా లోపం ఉందా అని ఎవాల్యుయేట్ చేయించుకోవడం బెటర్. నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి, ఏమైనా ప్రీ విటమిన్స్ ఏమైనా అడ్వైస్ చేస్తారా అని కన్సల్ట్ చేయండి. సో ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది, ఎదర్ వైఫ్లో ప్రాబ్లం ఉండొచ్చు, హస్బెండ్లో ప్రాబ్లం ఉండొచ్చు, ఇద్దరిలోనూ ప్రాబ్లం ఉండొచ్చు. సో ఓన్లీ ఆడవాళ్ళే ఫర్టిలిటీకి పిల్లలు పుట్టకపోతే కారణం అని అనుకోకండి. 30% ఆడవారు కారణమైతే 30% మగవాళ్ళు కారణం పిల్లలు పుట్టకపోవడానికి, 30% ఇద్దరిలోనూ ప్రాబ్లం అనేది కనిపిస్తూ ఉంది. సో మనం ఇవాళ ఒకవేళ బేసిక్ అసలు పిల్లలు పుట్టకపోతే ఫస్ట్ మనం ఏం చేయాలి, పెళ్ళయింది 1 ఇయర్ అయింది, హౌ డు వి గో హెడ్ అంటే ఇప్పుడు ఏం చేయాలి, మనం కన్సల్ట్ చేయాలా వద్దా అంటే, డెఫినెట్గా 1 ఇయర్ దాటింది, మీరు కన్సీవ్ అవ్వలేదు, మీకు పిల్లలు వెంటనే కావాలనుకుంటున్నారు, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. దే విల్ డూ బేసిక్ బ్లడ్ టెస్టులు చేస్తారు. ఏంటి, మీకు నెలసరి వచ్చిన 2వ రోజు హార్మోన్ టెస్ట్ చేస్తారు, 3వ రోజు కూడా చేస్తారు. 2వ రోజు కానీ 3వ రోజు కానీ మీరు బ్లడ్ టెస్ట్ ఇస్తే అసలు మీ హార్మోన్స్ బాగున్నాయా లేదా. హార్మోన్స్ ఎందుకు బాగుండాలి, హార్మోన్స్ బాగుంటేనే మనకు ప్రెగ్నెన్సీ వస్తుంది, హార్మోన్స్ బాగుంటేనే అండాశయంలో అండకణాలు రిలీజ్ అవుతాయి, ప్రెగ్నెన్సీ దాల్చడం అనేది జరుగుతుంది. సో హార్మోన్స్ బాగున్నాయా లేదా, ఒక బేసిక్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తారు. గర్భాశయం బాగుందా అంటే గర్భసంచి బాగుందా, షేపు, సైజు, ఏమైనా గెడ్డలు ఉన్నాయా, ఎడినోమైసిస్ ఉందా అంటే వాపు ఉందా, లేదంటే గర్భసంచి లోపల పొర ఉండాల్సిన దానిక అధికంగా థిక్గా ఉందా, మందంగా ఉందా, లేదంటే అండకణాలు ఎలా ఉన్నాయి, అండాశయాలు ఎలా, ఓవరీస్ ఎలా ఉన్నాయి, అందులో అండకణాలు ఎలా ఉన్నాయి, వీటన్నిటి వల్ల మనకి ఏం తెలుస్తుంది, అసలు లేడీలో గర్భసంచి బాగుందా లేదా, అండాశయాలు ఉన్నాయా, అండాశయాలు ఉంటే వాటిలో అండకణాలు దండిగా ఉన్నాయా, తక్కువ ఉన్నాయా. దీన్ని మనం మెడికల్ టర్మ్స్లో ఓవేరియన్ రిజర్వ్ అంటామండి. ఓవేరియన్ రిజర్వ్ అంటే ఈ స్త్రీకి ఎన్ని అండకణాలు, మనకి బ్యాంక్లో డబ్బులు ఉన్నట్టే అండాశయంలో ఎగ్స్ ఎన్ని ఉన్నాయి, అకౌంట్లో అసలు ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, ఈవిడికి మంచి క్వాంటిటీ ఉన్నాయా, తక్కువ ఉన్నాయా, అసలు బాగా తగ్గిపోయినాయా. ఈ కాలంలో మనం స్త్రీలలో చూస్తుంది ఏంటంటే, వయసు 40 ఏళ్ళకి వచ్చాక అండాశయంలో అండకణాలు తగ్గుతాయి, కానీ 40 ఏళ్ళ లోపలే కూడా మనకి అండకణాలు తగ్గిపోవడం అనేది చూస్తున్నామంటే, అంటే లో ఓవేరియన్ రిజర్వ్, ఎగ్స్ అన్నీ తక్కువ క్వాంటిటీ, 40 ఇయర్స్ వస్తే ఉండాల్సినన్ని క్వాంటిటీ 25 ఏళ్ళకే చూస్తున్నాం. దీన్ని లో ఓవేరియన్ రిజర్వ్ అంటాం. 2 రకాల పేషెంట్స్ని చూస్తామండి మనం ఫర్టిలిటీలో. ఒకళ్ళు అండకణాలు బాగా ఎక్కువగా ఉంటారు, వాళ్ళని మనం పీసీఓడి అంటాం. కొంతమంది చాలా తక్కువ, అది లో ఓవేరియన్ రిజర్వ్ అనమాట. అసలు మనం ఏ జాతికి చెందిన వాళ్ళం, ఎక్కువ ఎగ్స్ ఉన్న వాళ్ళమా, తక్కువ ఎగ్స్ ఉన్న వాళ్ళమా. ఎందుకంటే పిల్లలు పుట్టడానికి ట్రీట్మెంట్స్ ఇద్దరికి చాలా డిఫరెంట్. పీసీఓడి పేషెంట్స్కి చాలా డిఫరెంట్ ట్రీట్మెంట్. ఓవేరియన్ రిజర్వ్ తక్కువ ఉన్న వాళ్ళకి, అంటే అండకణాలు తక్కువ ఉన్న వాళ్ళకి వేరే ట్రీట్మెంట్. సో ఇనీషియల్గా పేషెంట్కి 1 ఇయర్ అయినా ఎందుకు పిల్లలు పుట్టలేదు, గర్భసంచి బాగుందా లేదా, గర్భసంచి లోపల పొర బాగుందా లేదా, అండాశయాలు బాగున్నాయా, ఎగ్స్ బాగున్నాయా, హార్మోన్స్ బాగున్నాయా,
జనరల్ కండిషన్ బాగుందా, లైక్ హిమోగ్లోబిన్ బాగుందా, థైరాయిడ్, డయాబెటీస్, కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, హార్ట్ ప్రాబ్లమ్స్ చెక్ చేసుకుంటాం అనమాట. దీన్ని బేసిక్ ఎవాల్యుయేషన్ అంటామండి. హస్బెండ్లో కూడా సీమెన్ అనాలిసిస్ చేపిస్తాం, సీమెన్ కల్చర్ చేపిస్తాం. వీటితోటి మనకి ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అయిపోతుంది. అసలు ఇద్దరిలోనూ అన్నీ బాగున్నాయా, హార్మోన్స్ బాగున్నాయి, ఈవిడలోనూ ఎగ్స్ బాగున్నాయి, ఆయనలోనూ కౌంట్, సీమెన్ కౌంట్, స్పర్మ్ కౌంట్స్ బాగున్నాయి అని తెలుసుకుంటాం. బాగున్నాయా లేదా అన్నది ఫస్ట్ స్టెప్. సో అందుకని అసలు ఎప్పుడు మనం కన్సల్ట్ చేయాలి డాక్టర్ని? పిల్లలు పుట్టట్లేదంటే ఎప్పుడు మనం వరీ అవ్వాలి, ఎప్పుడు మనం కన్సల్ట్ చేయాలి, ఎప్పుడు ఎవాల్యుయేట్ అంటే కేవలం బ్లడ్ టెస్టులు చేయించుకుని అంత బాగుందంటే ఇంకెంతకాలం మనం న్యాచురల్గా ట్రై చేయొచ్చు, ఎవరికి వెంటనే ట్రీట్మెంట్ కావాలి అన్నది తెలుసుకోవడానికి ఎలా వెళ్ళాలి ముందుకి అన్నదే ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం అనమాట. సో ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం, పెళ్ళై 1 year అయినా మనకి పిల్లలు పుట్టలేదంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, బేసిక్ బ్లడ్ టెస్టులు చేయించుకుంటాం, స్కానింగ్ చేయించుకుంటాం, హస్బెండ్ స్పర్మ్ కౌంట్ అంతా చూసుకుంటాం, అంతా బాగున్నాయి, పేషెంట్ ఈజ్ less than 30 years, యూ కెన్ ట్రై ఫర్ another 6 months న్యాచురల్గా with simple prenatal vitamins like folic acid, calcium, vitamin D3, vitamin E. Vitamin E is a fertility vitamin. So vitamin E, B complex ఇవన్నీ ఇస్తాం. హస్బెండ్లో కూడా కొన్ని స్పర్మ్ కౌంట్ బాగున్నప్పటికీ కూడా వాటి క్వాలిటీ పెంచే మెడిసిన్స్ ఉంటాయి, యాంటాక్సిడెంట్స్, అవి పెడతాం. 6 months తర్వాత మళ్ళీ రివ్యూ చేసుకుంటాం. అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రాలేదు న్యాచురల్గా అంటే కొంచెం స్టెప్అప్ చేసుకోవాలి. ఏంటి ప్రాబ్లం, ఈజ్ దేర్ అ బిగ్గర్ ప్రాబ్లం? అలాంటప్పుడు ఏంటి, గర్భసంచిలో ప్రాబ్లమా, హస్బెండ్ స్పర్మ్స్లో ప్రాబ్లమా, ఓవరీస్లో ప్రాబ్లమా, ట్యూబ్స్లో ప్రాబ్లమా? సో ఇవన్నీ ఎవాల్యుయేట్ చేసుకోవడానికి ఒక్కొక్కటి ఎవాల్యుయేట్ చేస్తాం. ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అంటే మనము బేబీస్ని సృష్టించలేమండి, బట్ ప్రెగ్నెన్సీ రావడానికి ఐడియల్ కండిషన్ అంటే హార్మోన్స్ ఎంత ఉండాలో ఆ మోతాదులో ఉండేటట్టు చూసుకొని కావాల్సిన పోషకాహారం అడ్వైస్ చేసి, విటమిన్స్ అడ్వైస్ చేసి, ఏ టైంలో కలవాలి, అండాశయంలో అండకణాలు కరెక్ట్గా ఎదగడానికి మందులు పెట్టి దాన్ని ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటాం. ఓవ్యులేషన్ ఇండక్షన్ చేసుకుని ఏ టైంలో రిలీజ్ అవుతుంది, కరెక్ట్గా టైమ్డ్ రిలీజ్కి అంటే పలానా టైంకి ఎగ్ రిలీజ్ అవ్వాలంటే ఒక ఇంజెక్షన్ ఉంటుంది. ఆ ఇంజెక్షన్ ఇస్తే కరెక్ట్ ఏ టైంకి ఎగ్ రిలీజ్ అవుతుందో టైమ్డ్ ఇంటర్ కోర్స్ అంటాం. ఆ టైంలో హస్బెండ్తో కలిస్తే కనుక, హస్బెండ్ అండ్ వైఫ్ కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ పెరుగుతుంది. బికాస్ దట్ ఈస్ ద టైం. ఎగ్ రిలీజ్ అయినాక 12 hours అది ప్రెగ్నెన్సీ తేగలిగే శక్తి ఉంటుందండి, తర్వాత దాని శక్తిని కోల్పోతుంది. సో ఆ 12 hour విండోలో హస్బెండ్ వైఫ్ కలవాలి. సో దాన్ని కూడా మనం గైడ్ చేయగలుగుతాం అన్నమాట. సో ఇవాళ మనకి తెలిసింది వెన్ టు కన్సల్ట్ డాక్టర్. ఇందాక ఏజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఏజ్ అండ్ వెయిట్ ఈ రెండు కూడా ప్లే అ మేజర్ రోల్ టు గెట్ ప్రెగ్నెంట్. ఏజ్ని మనం ఏమి చేయలేం, రెండు కూడా తక్కువ ఉండాలి, బరువు తక్కువ ఉండాలి, వయసు తక్కువ ఉండాలి మంచి ప్రెగ్నెన్సీ రావాలంటే. సో ఏజ్ని ఏమీ చేయలేం కాబట్టి వెయిట్ మన చేతుల్లో ఉంది కాబట్టి మనం సరైన బరువులో ఉంటేనే సరైన అండకణాలు రిలీజ్ అవుతాయి, హెల్దీ అండకణాలు రిలీజ్ అవుతాయి, హెల్దీ ప్రెగ్నెన్సీ వస్తుంది, హెల్దీ బేబీ పుడతారు. సో ఫస్ట్ స్టెప్ ఎవ్వరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినా కూడా, వెదర్ దే ఆర్ మ్యారీడ్ ఫర్ 10 years ఆర్ మ్యారీడ్ ఫర్ 10 months, ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరే చెక్ యువర్ వెయిట్, బరువు ఎంతున్నారు. సో బరువు చూసుకోండి, ఇంట్లో మీరు వెయిట్ లాస్ ప్లాన్ చేసుకొని రైస్ తగ్గించుకోవడం, షుగర్స్, స్వీట్స్, సింపుల్ మెజర్స్ అండి. మీ రైస్ తగ్గించేసేయండి మొత్తం, షుగర్స్, స్వీట్స్ అసలు, ఎందుకంటే షుగర్ తగ్గించమంటే హనీ తినేస్తున్నారు, జాగరీ నో, ఎనీథింగ్ దట్ ఈస్ స్వీట్ అవాయిడ్ చేయండి, వీట్ కూడా అవాయిడ్ చేయండి, వాకింగ్ చేయండి, డైలీ ఎక్సర్సైజ్ చేయండి, స్టాటిక్ సైకిల్ ఉంటే ఇంట్లో 1/2 hour పొద్దున్న సాయంత్రం సైక్లింగ్ చేసుకోండి. జస్ట్ 5% వెయిట్ లాస్ చాలామంది కన్సీవ్ అయిపోతారండి. హస్బెండ్కి కూడా చాలా హెల్దీ ఫుడ్, స్మోకింగ్ ఆపిచ్చేసేయండి, డ్రింకింగ్ ఏమైనా ఉంటే ఆపండి, నాన్ వెజిటేరియన్ ఆపండి. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న 3 months హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా హెల్దీగా తిని, ఇద్దరు వాకింగ్ చేసుకుని హ్యాపీగా ఇద్దరు కలిసి ఉంటే కనుక ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ 3 to 6 monthsలో బాగా పెరుగుతుందండి. ఇవన్నీ మనము ఫస్ట్ బేసిక్ బ్లడ్ టెస్ట్లు, స్కాన్స్ చేయించుకున్నాక మీకు డాక్టర్ గారు అడ్వైస్ చేస్తారనమాట. ఈ సింపుల్ మెజర్స్తో అవ్వకపోతే ట్రీట్మెంట్స్ స్టెప్అప్ చేస్తాం, అంటే IUI ఆర్ IVF ప్లాన్ చేసుకోవచ్చు. వాటి గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో మాట్లాడుకోవచ్చు. సో ఇనీషియల్గా పిల్లలు పుట్టకపోతే మీరు మోర్ దెన్ 30 years అయితే ఎమ్మటే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వెంటనే వెళ్ళండి అండ్ గెట్ యువర్ హార్మోన్ ప్రొఫైల్ అండ్ స్కాన్ అండ్ semen analysis and plan your pregnancy well. Take prenatal vitamins also. Thank you very much.